స్మితా సబర్వాల్పై చర్యలు తీసుకోవద్దు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా హైకోర్టు ఆదేశాలు. మొత్తానికైతే మన కలెక్టర్ గారైనటువంటి స్మితా సబర్వాల్ గారికి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక నుంచి కొద్దిగా మొత్తానికైతే విముక్తి అనేది కలిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే తను మన కోర్టును కూడా ఆశ్రయించింది. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ వివిధ మంత్రులు కానీ వాళ్ళు చెప్పిన సంబంధించినటువంటి నియమాల ప్రకారమే నేను పనిచేయడం జరిగింది. కానీ కాళేశ్వరం పైన కానీ దాంట్లో పూర్తి ఇన్వాల్వ్మెంటు నాది కాదు అని కూడా ఆమె చాలాసార్లు కూడా న్యాయస్థానాల నుంచి సంప్రదించడం వల్ల ఆమెకు వచ్చినటువంటి మొత్తానికైతే విముక్తి కలిగిందని మనం చెప్పొచ్చు. గత ప్రభుత్వంలో కీలక అధికారిగా పనిచేసినటువంటి స్మితా సబర్వాల్ గారికి పీసీ ఘోష్ నివేదిక నుంచి మొత్తానికైతే కొద్దిగా ఊరటగా అనేది లభించింది. ఆమె చాలాసార్లు కూడా ఈ కాళేశ్వరం వివిధ వ్యవస్థ అంటే వివిధ దానిపైన కూడా ఈ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు కూడా ఈమెపైన కూడా విచారణ జరిగింది. ఈమె చాలాసార్లు కూడా న్యాయస్థానాలను సంప్రదించి అప్పుడున్న అధికారులు నాకు ఇచ్చిన పనినే నేను నిర్వర్తించాను, కానీ దాంట్లో ఆ అవినీతి పైన కానీ దానిపైన కూడా నా ప్రమేయం లేదు అని చెప్పేసి కూడా ఆమె చెప్పుకోవడం కూడా జరిగింది. ఏది ఏమైనా సరే పీసీ ఘోష్ నివేదిక నుంచి ఈ అధికారిని మాత్రం ఆమె పైన ఎలాంటి చర్యలు కానీ మనం తీసుకునే అవకాశం మనకు లేదు అని చెప్పేసి ఒక క్లారిటీ రావడం జరిగింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా హైకోర్టు ఆదేశాలు, ఐఏఎస్ అధికారికి ఊరట అని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించిన వార్త పేజ్ నెంబర్ 3లో ఉంది. కాళేశ్వరం కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ హైకోర్టు ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. స్మితా సబర్వాల్ పిటిషన్ ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో కలిపి విచారిస్తామని తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకల వ్యవహారంలో తన ప్రమేయం ఉందని స్పష్టం చేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయాలని స్మితా సబర్వాల్ ఇటీవల ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ విషయం తెలిసిందే. ఈ పిటిషన్ను విచారించిన కోర్టు ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మొత్తానికి అయితే మధ్యంతర ఉత్తర్వులు రావడం జరిగింది. ఈ అధికారికి మాత్రం ఈ కాళేశ్వరం నివేదిక పైన ఒక ఊరట లభించిందని మనం చెప్పుకోవచ్చు.